నా ముందే కూర్చొని మాట్లాడతాను. దయచేసి కామునుడి మాట్లాడకుండా ఉన్నవాడు కూడా చాక్లెట్ ఇస్తాను. ఓకేనా? రైట్. కాబట్టి 2 రోజులుగా ఒకే సబ్జెక్ట్ నడుస్తుంది ఇక్కడ క్లోజింగ్ లెసన్లో. మొన్న ఏం చెప్పారు, నిన్నేం చెప్పారు అంటే నేను వ్యక్తుల గురించి అడగట్లా, పర్సన్స్ ఎవరని అడగట్లా. సబ్జెక్ట్ ఏంటి? వాట్ సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద క్లోజింగ్ లెసన్. తెలుగా ఒరే సబ్జెక్ట్ అడగదా? సంగతి, సమాచారం, మెసేజ్ దేని మీద? మిషనరీ. ఓకే, ఎవరు మిషనరీ చెప్పాడు? ఎవరో రా, చాక్లెట్ పాస్ చేయి. రైట్. మిషనరీస్ గురించి మనము గత 2 రోజులుగా వింటున్నాం. ఈ రోజు కూడా ఒక మిషనరీ గురించి చెప్పబోతున్నాం. ఇప్పుడు బిఫోర్ ఐ స్టార్ట్ మై లెసన్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. ఆర్ యు రెడీ టు గివ్ ఆన్సర్? No, I am asking only the seniors. ఎవరు? Seniors నేను అడుగుతున్న క్వశ్చన్. What is meant by missionary? What is the meaning of missionary? Can anyone say? If you want to say, you stand and say for our identification. What is the meaning of missionary? అనేక సంవత్సరాలుగా మీరు BBS వచ్చి మీరు సీనియర్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఆ సీనియారిటీ ఉపయోగించి అదేదో బైబిల్ చూస్తున్నాడు, నిలబడి చూపు, కమ్ ఫార్వర్డ్, తప్పుకున్నాడు, పక్క వెళ్ళిపోయాడు. ఏంటి మిషనరీ అంటే? ఏంటి అర్థం చెప్పండి. అక్కడ అంకులు ఆంటీస్ ఉన్నారు, ఎవరు అందించో దయచేసి చెప్పు. అక్కడ ఏదో మనగా కలిసి ఏం చేయాలని చెప్తున్నారు. కూర్చోండి. జాన్ సామెల్, మళ్ళీ once again loudly. నువ్వు చెప్పు. 2 ఇంచుమించు కరెక్టే. సరే, ఇద్దరికి చెరువు The meaning of missionary is a person sent to a person. A person sent on a religious purpose, especially one sent to promote the Christianity in a foreign land and foreign country. Once again, everybody, a person sent on a religious purpose, especially one sent to promote the Christianity in a foreign country. అంటే ఇప్పుడు జాన్ సామెల్ బాబు చెప్పినట్టు ఇతర దేశాలకు వెళ్ళి తెలియని వారికి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయడమే మిషనరీ అని అంటారు. అలాగే ఈ సంవత్సరం 2024 ఆ సంవత్సరం BBS లో గత 2 రోజులుగా మనం మిషనరీస్ గురించి వింటున్నాం. ఈ రోజు అలాంటి మిషనరీ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన పేరు నాబేలి. ఆయన పేరు అంటే నేనే మిషనరీ అనుకున్నారా? ఆయన లాంటి పేరు నాకు ఉంది. ఆయన పేరు జాన్ విలియమ్స్. ఆయన పేరేంటి? నా పేరేంటి? ఒరే, నా పేరు జాన్ విలియమ్స్ కదా, విలియం కేరీ. విలియం కేరీ కూడా గొప్ప మిషనరీ. ఏ దేశంలో పనిచేశాడని చెప్పండి? కొరియానా? ఇండియా మన దేశంలో చేశాడు. 39 భాషలలో బైబిల్ని తర్జుమా చేశాడు. అలాంటి గొప్ప భక్తుడి పేరు నాకు పెట్టారు. అందుకే కాదు రాగేస్తున్నా.
చేస్తాను? తాగేస్తున్నా. తాగి అంత భక్తుని కాలేకపోయా. అందువల్ల ఈ జాన్ విలియమ్స్ లో కూడా సగం పేరు నాకు తెలిసింది, విలియమ్స్ అని. సో జాన్ విలియమ్స్, సే ఆఫ్టర్ మీ. జాన్ విలియమ్స్ అనేటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక యవనస్తుడు. ఇతను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. ఈ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఏ రిలీజియస్ క్రిస్టియన్ ఫ్యామిలీ. చాలా మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా దైవభక్తి కలిగిన వారు. చిన్నప్పటి నుంచే మీకులాగా బీబీఎస్, సండే స్కూల్, సువార్త అన్నింటిలో పాల్గొన్నాడు. వాళ్ళ సంఘ సేవకులతో కలిసి సువార్తకు వెళ్ళేవాడు, పత్రికలు వచ్చేవాడు, చాలా మంచివాడు, నమ్మకస్తుడు. ఇలా మరి చదువుకుంటూ దేవుని విషయాల్లో కూడా ఉంటూ పెరుగుతూ ఉన్నటువంటి జాన్ విలియమ్స్, ఆయన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత when he was completed his higher studies or his degree, he is seeking for the job. When he was seeking, he got a job in a iron mangle, అంటే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక ఇనుప వ్యాపారి దగ్గర, ఒక ఐరన్ వ్యాపారి దగ్గర అతనికి ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికితే చాలా నమ్మకంగా మీకులాగా మీరు ఎలా ప్రతిరోజు బీబీఎస్కి 6 అంటే 7కి, 7 అంటే 7:30 వస్తున్నారు, అలాగ వస్తున్నారు. ఎన్ని గంటలు వస్తారు మీరు? 7 అంటే 7:30 వస్తున్నారు. 7:30 వచ్చిన వాడు ఇవాళ చేతులన్నీ రైజ్ డాన్స్ డోజు కేక్ లేట్, హాఫ్ అన్ అవర్ లేట్. 7 అంటే 7:30 వచ్చాయి అందరూ. ఎంత అనుకుంటాము? థ్యాంక్ యూ. కాబట్టి మీరు 7 అంటే షార్ట్ 7 ఉండాలి. అలాగే జాన్ విలియమ్స్ ఎప్పుడు కూడా అన్ని విషయాలలో ముందే ఉండేవాడు. తన ఉద్యోగంలో కూడా చాలా జాగ్రత్తగా, బాధ్యతగా, నమ్మకంగా తన యజమానికి లాభం వచ్చేట్టుగా పనిచేశాడు. అతని మంచితనాన్ని, అతని యొక్క బాధ్యతను, యథార్థతను చూసి వాళ్ళ యజమాని చాలా ప్రేమించాడు. అతని మంచితనం గురించి తన ఇంట్లో తన భార్యకు చెప్తూ వచ్చాడు. అలాంటి చెబుతున్న సందర్భంలో ఆయన భార్య, ఆయన పేరు టోన్కి, చెప్పడం పేరేంటి? టోన్కి, ఆ యజమాని భార్య ఈమె. ఆ చివరిలో కనపడలేదు, మీరు చూడండి. ఆ పేరేంటి? టోన్కి. ఈ ఐరన్ వ్యాపారి యొక్క భార్య, అంటే ఇతని యజమానురాలు. ఆమె ఈ జాన్ విలియమ్స్ గురించి విని వాళ్ళ హస్బెండ్ చెప్పినప్పుడు ఆ పిల్లాడిని చూసి పిలిపించి, బాబు నీ గురించి సార్ చెప్పింది నేను విన్నాను, నువ్వు చాలా మంచివాడు అని, కాబట్టి నీ ఒక్కసారి మా చర్చికి రా, మా మందిరానికి రా అని చెప్పి ఆహ్వానించింది. ఆహ్వానిస్తే ఆ మాట కాదనకుండా వాళ్ళ చర్చికి వెళ్ళాడు. వీళ్ళు ఒక ఊరు, వాళ్ళొక ఊరు, వీళ్ళు ఒక చర్చి, వాళ్ళొక చర్చి. కానీ మరి ఆమె పెద్ద ఆవిడ, తల్లి లాంటి ఆవిడ పిలిచింది కాబట్టి ఆ చర్చికి వెళ్ళాడు. వెళ్తే ఆ రోజు చర్చిలో జోసఫ్ లాంటి వాడు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే వాక్యాన్ని చాలా శ్రద్ధగా, భయభక్తులతో, విధేయతతో, యథార్థమైన మనసుతో వింటూ ఉన్నాడు. వింటుంటే దేవుడు తన హృదయంలో కార్యం చేశాడు. మాట్లాడుతున్నా ఏంటి వాడు మాట్లాడు చక్కగా దేవుని వర్తమాన హృదయంలోకి స్వీకరించాడు. వాక్యం ఆయన పట్టుకుంది. వాక్యం ఆయన పట్టుకోగానే ఆయన మారిపోయాడు. అప్పటికే చాలా మంచివాడు ఉన్నాడు. సేవా పరిచర్యలో సేవకులకు సహాయపడుతున్నాడు, సంఘానికి ఉపయోగపడుతున్నాడు. అలాంటి యవనస్తుడు ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పట్టబడ్డాడో అతని జీవితం మారిపోయింది. అతని ఆలోచన మారిపోయింది. ఆయన తలంపులు మారిపోయింది. ఆయన యొక్క గోల్, ఆయన జీవిత ఆశయం మారిపోయింది. అంతకుముందు వాడు కూడా ఒక గొప్ప సంపాదకుడిగా, ఒక గొప్ప వ్యాపారవేత్తగా, ఒక గొప్ప ఉద్యోగస్తుడిగా సమాజంలో పేరు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించాలనుకున్నటువంటి ఆ జాన్ విలియమ్స్ ఏ రోజైతే ఆ చర్చికి వెళ్ళాడు, ఏ రోజైతే ఆ యొక్క వాక్యాన్ని విన్నాడు, ఆయన మనసు, హృదయం, జీవితం మారి దేవుడు పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో, ఎవరినైనా సరే దేవుడు పట్టుకుంటే జీవితం మారిపోదు. అలా జాన్ విలియమ్స్ మందిరం నుంచి ఇంటికి వచ్చేప్పటికి ఒక కొత్త వ్యక్తిగా, ఆ మాటలు, ఆ ప్రవర్తన అంతా మారిపోయింది.
సేవకులకు ఆశ్చర్యం, యజమానికి ఆశ్చర్యం, స్నేహితులకు ఆశ్చర్యం. ఏంటా ఎలా అయిపోయాడంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నా హృదయంలో వచ్చాడు, ఇక నేను దేవుని బిడ్డను, ఇక నేను దేవుని గురించే జీవించాలి అనే ఒక తీర్మానం, ఆయన ఒక గొప్ప తీర్మానాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ, I now give my whole life to Lord Jesus, He of creation, serve Him only. ఇక నుంచి నా జీవితానికి ప్రభుకే అప్పగిస్తున్నాను, ఇక నుంచి నా జీవితం ఆయన సేవ చేయడానికి నేను తీర్మానం చేస్తున్నానని చెప్పని ఆయన తీర్మానం చేసుకుని ఇంటికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడి యొక్క చిత్తం కొరకు, దేవుడి యొక్క ఉద్దేశం కొరకు, దేవుడు తన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసుకోవడం కోసం ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి ఏమైందంటే, లార్డ్ సెండ్ మీ, దేవా ప్రభువా నేనున్నాను నన్ను పంపు. ఎక్కడ పంపాలి? ఏంటి మన యొక్క సబ్జెక్ట్ ఏంటి? మిషనరీ. మన యొక్క సబ్జెక్ట్ ఏంటి? మిషనరీ. కాబట్టి యెషయా 6వ అధ్యాయము 8వ వచనంలో చెప్పడం ప్రకారంగా మా నిమిత్తం ఎవరు పెడతారు అని అంటే, యెషయా నేను పెడతాను అని పంపిస్తున్నాడు. అక్కడ ఆ సేవకుడు ఆ యజమానురాలు తీసుకెళ్ళినటువంటి చర్చిలో అలా 2-3 సార్లు వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ ఉన్నటువంటి సేవకుడు కొన్ని ద్వీపాలలో, కొన్ని దేశాలలో దేవుని సువార్త, దేవుని గురించి తెలియని ప్రజలు చాలా మంది ప్రపంచంలో